హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మెంతికూర అండి. ఫ్రెష్ మెంతికూర. దీంతో మనము రైస్ తయారు చేసేసుకుందాము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. మెంతికూరని నేను కడిగేసి శుభ్రంగా, ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుందండి, అందుకని కట్ చేసుకున్నానండి కడిగేసి చిన్న చిన్నగా. అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చి అండి, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ఫ్రైడ్ రైస్ మసాలా అండి, కొద్దిగా ఉప్పు, జీలకర్ర, ఫ్రైడ్. నేనైతే దీన్ని చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బల్ని ముందుగా కడాయిలో నెయ్యి, కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాము. వేసి దీన్ని ఫ్రై చేసేసుకుందామండి కంప్లీట్గా. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము. అలానే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకుందామండి. పచ్చిమిర్చి సగం వరకు కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మెంతికూరని కూడా వేసుకుందాము. వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. వేసి దీన్ని కూడా బాగా కుక్ చేసుకుందామండి. అలానే జీలకర్ర కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని కూడా ఫ్రై చేసుకుందాము. చాలా హెల్తీ అండి మెంతికూర. మనకి జుట్టు సమస్యలు ఉన్నా కానీ, మనకి ఏదైనా కానీ మంచి శరీరానికైతే మంచిదండి. చాలా చాలా మా పిల్లలకి చాలా ఇష్టము. అందుకని నేను ఈరోజు టిఫిన్లో 2 రకాల రైసెస్ని అయితే చేస్తున్నాను. చూడండి, మెంతికూర పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇందులోకి మనము కొద్దిగా ఫ్రైడ్ రైస్ మసాలా, అలానే చాట్ మసాలా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మసాలాని బాగా మిక్స్ చేసుకుందామండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని కూడా ఇందులోనే వేసేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ వేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్లేవర్ బాగా రైస్ని పట్టుకుంటుంది. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము రైస్ని కలుపుకోవాలి. నాకు వచ్చే తెలుగు నేను మాట్లాడుతున్నానండి, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే క్షమించండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. మెంతికూర కదా చేదుగా ఉంటుందేమో అని మీరు అనుకుంటున్నారేమో. మెంతికూర అస్సలు చేదు ఉండదండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.